హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనకి క్రిక్ క్లబ్ సంబంధించి మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఆడదాం ఆంధ్ర సంబంధించి స్కోరింగ్ యాప్ అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మెన్షన్ చేయడం ఉంది. సో ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి ఆడదాం ఆంధ్ర అయితే ఈరోజు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి స్కోరింగ్ యాప్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్గా మనం ఇక్కడ లాగిన్ కావాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ వాళ్ళు మీకు ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పాస్వర్డ్ సంబంధించి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి, అంటే మీ యొక్క సెక్రటరీ కోడ్. సో మనకి గేమ్ ఆడదాం ఆంధ్ర సంబంధించి 5 గేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కబడ్డీ కానీ, ఖోఖో కానీ, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, దానికి సంబంధించి ఎవరైతే వాలంటీర్లు నియమించారో సో వారి యొక్క కోడ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి, అంటే మీ యొక్క సచివాలయం కోడ్. సో ప్రజెంట్గా ఈ పర్సన్ సంబంధించి క్రికెట్కి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సిఆర్ అని చెప్పేసి మీ యొక్క క్లస్టర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ మీకు 5 గేమ్కు ఏదైతే మీరు సెలెక్ట్ చేసింటారో ఆ గేమ్ అనేది సెక్రటరీ కోడ్. సో వారికి సంబంధించి ఖోఖో అయితే ఖోఖో, కబడ్డీ అయితే కబడ్డీ, బ్యాడ్మింటన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ పేజ్ అయితే వస్తుందండి. సో హోమ్ పేజ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి మై గేమ్ అని చెప్పేసి రావడం అవుతుంది. అలాగే మనకి ఇంటర్నేషనల్ అని చెప్పేసి అలాగే చార్ట్ అంటే అలాగే స్కోరింగ్ అని చెప్పేసి యాడ్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి సర్చ్, అలాగే ఇక్కడ మనకి సైడ్ మెనూ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఓల్డ్ యాప్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. సో ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు. సో మనకి ఇక్కడ లాంగ్వేజ్, అలాగే షెడ్యూల్స్, అలాగే మ్యాచెస్, టీమ్స్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో మన స్కోరింగ్ అనేది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో ప్రజెంట్గా ఇక్కడ మనం ప్రతి ఒక్క వాలంటీర్లు అయితే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. సో మనకి త్వరలో అయితే ఆడదాం ఆంధ్ర సంబంధించి సో మ్యాచ్లు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు అయితే మనకి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనము లాగిన్ అయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ టోర్నమెంట్ అని చెప్పేసి మ్యాచెస్, షెడ్యూల్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో విజయవాడ అని చెప్పేసి ఇక్కడ మీరు వాలంటీర్లు ఫోటో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి 3 డాట్ ఏవైతే ఉన్నాయో ఆ 3 డాట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి లైవ్ స్కోరింగ్ కానీ, మ్యాచెస్ కానీ ఆడేటప్పుడు ఇది ఎలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకి మన సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పైన చూడండి కార్నర్లో మనకి వ్యూ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది కదా. సో అక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్గా ఒకసారి మరొకసారి మీకు చూపిస్తానండి. ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మొత్తం డీటెయిల్స్ మొత్తం ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి హోమ్ పేజ్ పైన మనకు ఒక లోగో కనిపిస్తుంది కదా, సో ఇమేజ్ అనేది. సో అక్కడ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క వాలంటీర్ పేరు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫోటోలో కానీ లేదంటే కెమెరా కానీ డైరెక్ట్ తీసుకోవచ్చు. నేను ఫోటో అయితే గ్యాలరీలోకి వెళ్తున్నాను. సో గ్యాలరీకి వెళ్ళి ఇక్కడ ఫోటో అనేది వాలంటీర్ యొక్క ఫోటో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఫోటో మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ చేసుకొని ఉండాలి. సంబంధిత సచివాలయంలో ఉన్న వాళ్ళు మీకు పాస్వర్డ్ లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.